పిఠాపురంలో వర్మ అనుచరుల హల్చల్. నాగబాబు గారు ఎమ్మెల్సీగా మొదటి పర్యటన పిఠాపురంలో జరుగుతుంది. నిన్న ఈరోజు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, అలాగే శంకుస్థాపనలు, ఇంకా అనేకమైనటువంటి పార్టీ కార్యక్రమాలకు, మిగతా కార్యక్రమాలకు కూడా నాగబాబు గారు అక్కడ పర్యటన చేయడం అయితే జరుగుతుంది. అయితే దీంట్లో గత కొద్ది రోజులుగా జనసేనకి, ముఖ్యంగా వర్మ అనే అనుచరులకి, వర్మ గారికి ఇక్కడ కొంత గ్యాప్ వస్తుంది అన్న మాట చాలా బలంగానే కనిపిస్తుంది. నిన్న నిజంగా గతంలో లేనంత ఎక్కువ విధంగా కూడా నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి అధికారిక హోదాలో ఆయన పిఠాపురంలో అడుగు పెడితే భారీ స్వాగతాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, జనసేన అభిమానులందరూ కూడా భారీ ఎత్తున ఆ కార్యక్రమాన్ని చేయటం కూడా జరిగింది. ఇక్కడ గతం కన్నా కూడా ఎక్కువగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో అయితే వస్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, అధికారిక యంత్రాంగం కావచ్చు, అవన్నీ కూడా అన్ని ఏర్పాట్లు ఈసారి నాగబాబు గారికి కూడా జరిగాయి. ఎందుకు ఏంటా అంటే ఇక్కడ వర్మ గారికి సంబంధించినటువంటి అనుచరులు కూడా రాబోతున్నారు, ఏదో గందరగోళం చేయబోతున్నారు అని చెప్పి ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నట్టుగా కూడా అనిపించింది. అందుకనే ఎక్కువ బందోబస్తు అది కూడా నాగబాబు గారి పర్యటనకు సంబంధించి జరుగుతుంది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఎక్కువ మంది ఇక్కడ బందోబస్తుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది.